హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మనం యశోధరాయణ బుక్ చదువుకుంటున్నాం కదా. నిన్న చెన్నా వచ్చి సిద్ధార్థుడు బుద్ధుడైపోయాడు అని చెప్పేసరికి చాలా ఆనందపడతారు కదండి వీళ్ళు. అలాగే రాహులాని ఆ, రాజుని చేయాలని శుద్ధోదన మహారాజు ఆరాటపడుతూ ఉంటారు. ఆ ప్రయత్నంలో ఎదిరిస్తూ ఈవిడ ఎదిరించాలి, రాజు రాజుగా కాదు అనేసి ఈవిడ ప్రయత్నిస్తూ ఉన్నారు కదండి. ఆ నిరోధించే టైంలో కూడా ఆధ్యాత్మికతకి ఇంకా దగ్గర అవుతున్నాను అని అర్థమైందంటండి ఈవిడికి. ఆ నిరోధించే శక్తి ద్వారా ఆధ్యాత్మిక సాధనలో ఒకానొక కొత్తదనానికి స్వాగత పలికేరు అనేది అర్థమైందంటండి ఈవిడికి. ఈ రోజు తర్వాత చాప్టర్ నిరీక్షణ. ఈ నిరీక్షణ ఏం చెప్తున్నారు ఇందులో? ఈ సారవంతమైన సమయంలో కొత్త కొత్త ఆలోచనలు వసంతంలో మొలకెత్తిన విత్తనాలలాగా చిగురులు తొడిగినాయి అంటండి. రాహుల చిన్నపిల్లవాడు కదా, అందుకని చిలిపివాడు చిన్నవాడు. తల్లితో కలిసి మౌనంగా కూర్చోవడానికి కానీ లేకపోతే స్పష్టంగా మాట్లాడడానికి కానీ అవకాశం లేకపోయిందంటండి ఈవిడికి. కానీ అతని మనసులో ఉన్న భావాలు ఏంటి తెలుసుకోవాలి అని అనుకునేవారంటండి. ఎలా ఎలా తెలుసుకోవాలో తెలియట్లేదు, ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. రాహుల మనసులో ఏముందో అంటే తండ్రి గురించి అలా అని. అయితే ఒక రోజు రాజమందిర ప్రాంగణంలో ఉన్న ఇసుకలో అంటండి పిల్లలందరితో కలిసి అతను ఆడుకోవడం చూసి యశోదరకు ఒక వింత ఆలోచన కలిగిందంటండి. పిల్లలందరూ ఆడుకుంటున్నారంట ఇసుకలో. వా తాను కూడా ఇసుకలో అతని బొమ్మలతో ఆడి పాడుతూ అతను తయారు చేస్తున్న బొమ్మల కథలను వినాలని నిర్ణయించుకుందంటండి. అంటే అందరూ పిల్లలు ఇసుకలో గూడులు కట్టుకుంటూ ఆడతారు కదండి, ఇసుక గూడులు కడతారు కదా. అందరూ బొమ్మలు, రకరకాల బొమ్మలు తయారు చేస్తూ ఆడుకుంటున్నారంటండి. అప్పుడు ఈవిడికి ఒక ఆలోచన వచ్చిందంటండి. ఆమె తనదైన శైలిలో ఎదుటివారు చెప్పేదంతా చక్కగా వింటుంటే తన తల్లితో కలిసి ఇలా పంచుకోవడాన్ని ఆ చిన్నారి ఎంతగానో ఆస్వాదించాడంటండి. పిల్లలు నిజంగా వాళ్ళ ఆటల్లో మనం కూడా వెళ్ళి కలిసిపోయి ఆడుకుంటాం అంటే ఎంత ఆనందపడతారండి. అలా రాహుల కూడా ఈవిడ కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి ఆటలు ఆడడం మొదలు పెట్టేసరికి చాలా ఆనందపట్టి చాలా ఆస్వాదిస్తున్నాడంట. అది ఆమెను చాలా ఆశ్చర్యానికి గురి చేసిందంటండి. ఉన్నట్టుండి వాళ్ళ ఆటలో పురాణ గాథలోని వీధులు, రాజు రాణి, తండ్రి, రాక్షసులు, దేవతలు, గ్రద్దలు ఇలాంటివి ఎన్నో పాత్రలు పుట్టుకొచ్చినాయి అంటండి వాళ్ళ ఆటల్లో. అప్పుడు ఒక సాదాసీదా దుస్తులు ధరించిన తండ్రి తన కొడుకును వెతుక్కుంటూ పదే పదే వస్తుంటాడు. అంటే వాళ్ళ కథలనే విని వాటిని కూడా వీళ్ళు అలా ఆడుకుంటున్నారంటండి. ఆడుకునేటప్పుడు ఒక తండ్రి అంటండి తన కొడుకును వెతుక్కుంటూ పదే పదే వస్తున్నాడంట. మొదట్లో ఆ కొడుకంట కోపంతో వెనక్కి తిరిగి నువ్వు నా సొంత తండ్రివి కాదు అని అరుస్తాడంట. అంటే ఇక్కడ రాహుల తండ్రి వెళ్ళిపోయాడు కదండి. ఈ ఈ పిల్లవాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నా సొంత తండ్రివి కాదని గట్టిగా అరుస్తాడంట. ఆ తర్వాత నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను నిన్ను ద్వేషిస్తున్నాను అంటూ నెట్టేస్తూ ఆ తండ్రితో యుద్ధం చేస్తాడంటండి. చివరికి యశోదర తండ్రి పాత్ర పోషించి నేను నీతో ఉండిపోవాలని వచ్చాను, నేను చేసిన తప్పుకు పరిహారంగా నీకు ఎన్నో సంపదలు తెచ్చాను, అలాగే నేను నేర్చుకున్నవి పొందినవి అన్నీ నీ కోసం బహుమానంగా తెచ్చాను, ఇప్పుడు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా, అందుకే నేను నీ కోసం వచ్చేసాను అని చెప్తుందంటండి. యశోదరికి ఒకంత విచారంగా ఉన్నప్పటికీ అంటే అంటే తండ్రి వెళ్ళిపోయాడు కదండి. ఆ తండ్రినే తలుచుకున్నట్టుగా ఇతను నువ్వంటే ఇష్టం లేదు, నాకు ద్వేషిస్తున్నాను అనగానే వెంటనే ఈవిడ ఆ సిద్ధార్థ పాత్రలోకి వెళ్ళి తండ్రిలాగా చెప్పిందనమాట. అతను అనునయిస్తూ చిన్నపిల్లలకి ఎలా చెప్తారండి, అలాగా నేను నీ కోసం వచ్చాను, నువ్వు సిద్ధంగా ఉన్నావు కదా, నువ్వు రెడీగా ఉన్నావా నీకు అని చెప్పి చెప్తుందంటండి. చెప్తే ఆవిడకి ఒక విధంగా ఒక పక్కన లోపల విచారంగా ఉందంట. కానీ ఇంకొక పక్కన చాలా ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నారంట. ఎందుకంటే తన కుమారుడి జీవితంలోని కీలకమైన వ్యక్తుల గురించి తెలుసుకునే విధానం దొరికింది. అంటే వాళ్ళ మనసులో ఉన్న భావాలు ఎప్పటి నుంచో అనుకుంటుంది కదా, ఆ బాబు మనసులో ఉన్న భావాలు తెలుసుకోవాలని. ఈ విధంగా ఆ ఆ భావం వ్యక్తమైంది అని తెలుసుకునేసరికి చాలా ఆనందంగా అనిపించిందంటండి. సాహసోపేతమైన, ఆరాధనీయమైన, కోపోద్రిక్తమైన విభిన్న రకాల భావోద్వేగభరితమైన కథలను తనకెంతో నచ్చే కథానాయకుడు శ్రీరామచంద్రుడు నీలమేఘశ్యాముడు సకల గుణాభిరాముడిగా తీర్చిదిద్దుకుని వీరోచితంగా పోరాడుతూ గాలిలో ఎగురుతూ ఆడుకుంటున్నాడంటండి. అంటే శ్రీరాముడిలాగా తనను తాను ఊహించుకుని అలా ఆడుకుంటున్నాడంట. ఇలా తల్లి బిడ్డల మధ్య పంచుకోవడానికి ఒక కొత్త భాష దొరికింది. అంటే వాళ్ళకి ఏమైనా ఇప్పటి వరకు ఏంటి, ఎలా లోపల నుంచి ఎలా తెప్పించాలా, ఎలా మాట్లాడించాలా అనుకునేది. కానీ ఇప్పుడు ఇలా ఆటల ద్వారా వాళ్ళిద్దరికి మాట్లాడుకోవడానికి పంచుకోవడానికి ఒక కొత్త భాష దొరికింది అని చెప్తున్నారు. దాని ద్వారా అతని దుఃఖాన్ని విని అవగాహన చేసుకుందంటండి. వీళ్ళిద్దరి మధ్య సృష్టించబడిన ఈ సరైన సంభాషణ వాళ్ళిద్దరినీ ఏకం చేసి సిద్ధార్థ రాక కోసం సన్నద్ధం చేయడానికి ఇతోధికంగా తోడ్పడింది. అంటే వీళ్ళిద్దరూ ఆ సరైన సంభాషణ చేశారు, ఇప్పుడు చేసుకుంటున్నారు. అది ఎలా వీళ్ళకి వీళ్ళకి ఎలా హెల్ప్ అయింది అంటే సిద్ధార్థ రాక కోసం వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ఉపయోగపడిందంటండి. ఆ తర్వాత ఇదే పద్ధతిని ఉపయోగించి సిద్ధార్థతో కూడా ఈవిడ బాంధవ్యాన్ని ఇతరులతో సాధన చేశాను అని అందరితో కలిసి కూడా ఈ సాధనే చేశారంట తర్వాత. అప్పటి వరకు ప్రజాపతి నేను కలిసి భౌతిక ప్రపంచంలోని యథార్థమైన వ్యక్తులతో కూర్చునే వాళ్ళు. ఎప్పటి వరకు ఏం చేస్తున్నారు వెళ్ళండి, భౌతికంగా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూస్తున్నారు కదండి. అంటే బయట బయట ప్రపంచం బాహ్యంగానే చేస్తున్నారు ఇప్పటి వరకు. కానీ
ఏం చెప్తున్నారంటే ఇక్కడ వీళ్ళతో చెప్తున్నారు కదా, భిక్షులతో చెప్తున్నారు కదా, వాళ్ళతో ఏం చెప్తున్నారంటే, నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే మిత్రులారా, ఇప్పుడు ఆయనతో ఉన్న బాంధవ్యాన్ని నాలోనే వెలుగులోకి తెచ్చాను. అంటే ఇప్పటివరకు బాహ్యంగానే ఉన్నాను, కానీ ఇప్పుడు లోపల నుంచి కనెక్ట్ అవ్వాలని, ఆత్మతో కనెక్ట్ అవ్వాలని, అది అంతరంగంలోనే. అంటే ఆయనతో ఉన్న బాంధవ్యాన్ని నాలోనే వెలుగులోకి తెచ్చాను. అది అంతరంగంలో. ఆయన నాతో కలిసి కూర్చున్నారని ఊహించుకున్నాను. నా ఈ కొత్త సాధనను ఇలా ప్రారంభించాను. మా బంధంలోని సత్యాన్ని చూడడమే నా ముందర ఉన్న సమస్యగా గుర్తించాను. అంటే మా బంధం ఎలాంటిది, అందులో అసలు సత్యం ఏంటి అనేది నేను గుర్తించాలనుకుని నేను అంతరంగంలోకి వెళ్ళి ఆయనతో కనెక్ట్ అవుతున్నానని చెప్తున్నారండి. తొలి పరిచయంలోని పరవశము, కొనసాగిన ఆనందము, చివరికి కోపము, అలాగే దుఃఖంతో సహా అన్నిటినీ స్పష్టంగా చూడగలిగితేనే నా బిడ్డకి సహాయం చేయడానికి సంసిద్ధం అవ్వగలను కదా. అంటే నా లోపల ఏం భావాలు ఉన్నాయో ఆవిడ లోపలికి ఆవిడ తొంగి చూసుకుంటుందండి, తరచి చూసుకుంటున్నారు. ఫస్ట్ చాలా ప్రేమగా ఉండేవారు కదండి, ఫస్ట్ లో చూసినప్పుడు ఎంత పరవశంగా ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఎంత పరవశం పొందారో, తర్వాత ఎలా ప్రేమగా ఉన్నారో ఇద్దరు. అలాగే తర్వాత వెళ్ళిపోయిన తర్వాత కోపము, దుఃఖము ఇవన్నీ ఉన్నాయి కదండి, ఆ లోపల ఆ భావాలన్నీ చూసుకుంటున్నారంట లోపల ఈవిడ. ఇలాగే అంతరంలోనూ వృత్తంలో కూడా కూర్చునే సమావేశాన్ని సాధన చేశారు. అంటే లోపల ఇప్పుడు బయట అయితే వృత్తంలో భౌతికంగా కూర్చుంటున్నారు వీళ్ళందరూ, ఈవిడ అంతరంగంలో కూడా లోపల కూడా వృత్తంలో కూర్చున్నట్టుగా సాధన చేశారంటండి. అంటే కళ్ళు మూసుకుని మన లోపలికి వెళ్ళి తన అంతరంగంలో కూడా ఇలా వృత్తంలో కూర్చునే సాధన చేశారంటండి. మా మధ్య ఉన్న వాటన్నింటినీ, అంటే ఆయన ప్రస్తుతం నాతో ఎక్కడున్నారు, ప్రస్తుతం ఆ బంధం వాస్తవంగా ఎక్కడ ఉంది అని ఆలోచించారంట అంతరంగంలో. అలా ఆలోచిస్తే అంతా డోలాయమానం అంటండి. అంటే ఏమీ కనిపించట్లేదంట. మళ్ళీ దుఃఖంతో నిండిన అంతర్శత్రువులు ప్రతిఘటించసాగారు. అంటే మన లోపల అంతర్శత్రువులు మనల్ని ఎప్పుడు కబలించడానికి సిద్ధంగా ఉంటాయి కదండి. మన లోపల కోపము, అసూయ, ద్వేషము, పగ ఇవన్నీ ఉంటాయి కదండి. అవన్నీ ప్రతిఘటించడం మొదలు పెట్టినాయి అంటండి. లోపల ఏం కనిపించట్లేదు, ఇవన్నీ తనుకు వస్తుంది. అంటే ఇప్పుడు దుఃఖం కోపం ఉంది కదా వెళ్ళిపోయారని, ఆ భావాలు మళ్ళీ మొదలు పెట్టినాయి అంటండి. మహారాజు ఆజ్ఞని శిరసావహించి ఈ చిన్నారి బిడ్డను కఠోరమైన సైనిక శిక్షణకు కూడా పంపించాలని డిసైడ్ అయిపోయారంటండి. మహారాజుతో ఎదిరించేవారు, ఇంకా సరే పంపిద్దామని డిసైడ్ అయ్యారంటండి రాహుల్. అంతేకాదు మహా గొప్ప క్షమతో నిండిపోయాను. మన అందరిలాగే సిద్ధార్థ కూడా మరో ఎంపిక ఏదీ లేక తన స్వంత ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగిపోయారని, అది ఆయనను ఎక్కడికి చేరిస్తే అక్కడికి చేరుకుంటారని భరోసాగా ఉన్నాను. అంటే ఇన్ని రోజులు వెళ్ళిపోయారని కోపమో ద్వేషం ఉందండి, కానీ ఇప్పుడు ఏంటి, ఇంకా ఆవిడ అనుకుంటున్నారంట ఆయన ఇంక వేరే ఎంపిక ఏమీ లేదు, ఆయన మార్గాన్ని ఆయన వెతుక్కుంటూ వెళ్ళారు అంటే అన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అనమాట. ఇప్పటివరకు రాహుల్ అని మహారాజు పంపిస్తాను శిక్షణ కంటే ఒప్పుకోలేదు కదండి, దాన్ని యాక్సెప్ట్ చేశారు, పంపడానికి ఒప్పుకున్నారు. అలాగే సిద్ధార్థ వెళ్ళిపోయాడంటే అవును తన డిజైన్ అది అని చెప్పేసి అది కూడా ఒప్పుకుని భరోసాగా ఉన్నారంటండి. ఈ కొత్త సాధన ఆయనతో కలిసి చేసి ఈ అనుభవాన్ని పొందాను. లోపల అంతరంలోకి వెళ్ళి సాధన చేస్తున్నా అన్నారు కదండి, ఆ సాధన యొక్క ఫలితం అనమాట ఇది. ఎన్నో అవకాశాల నూతన ప్రపంచం ఆవిష్కరించబడింది. నేను ఇక నిందించడం మాని స్వేచ్ఛను పొందాను. అప్పటి వరకు నిందించేసరికి ఎలా ఉంటుందండి, పక్కన వాళ్ళని ఎవరో నిందించేమనుకుంటాం, కానీ మన లోపలే మనం కృంగిపోతూ ఉంటారండి. ఇప్పుడు ఎప్పుడైతే వాటన్నిటిని వదిలేస్తామో, ఆ లోపల పక్కన వాళ్ళు నిందించడం, ఇలాంటి కోపము, ఇలాంటి భావాలు ఎప్పుడైతే వదిలేస్తామో మనకే స్వేచ్ఛ వస్తుంది. ఆ స్వేచ్ఛను ఎవరు బంధిస్తున్నారు, మన స్వేచ్ఛను అంటే మనమే బంధించుకుంటున్నాం. అలా ఇప్పుడు ఈవిడ ఏమంటున్నారు, ఈ నిందించడం మానేసిన తర్వాత స్వేచ్ఛను పొందాను అని చెప్తున్నారండి. దుఃఖం నుంచి విడుదలయ్యారంట. ఇప్పుడు ఇంకా ఆయనను అస్తమాను తప్పు పట్టడం కానీ లేకపోతే మెచ్చుకోవడం కానీ ఏది చేయలేకపోతున్నాను. అంటే అలా ఉన్నారనమాట, ఇంకా నిందించట్లేదు, అలాని మెచ్చుకోవట్లేదు. నేను ఆయనను, నా తొలి ప్రేమను అవ్యాజమైన ప్రేమతో కరుణతో పెనవేసుకుపోయి ఉన్నానని గ్రహించాను. కానీ ఎలా ఉన్నారు ఇప్పుడు, ప్రేమతత్వంతోనే ఉన్నారు. అప్పుడు ఎలా అయితే తొలి ప్రేమ ఎలా ఉందో అలాంటి ప్రేమతో కరుణతో ఉన్నారని అర్థమైందంటండి. నాకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఎప్పటికీ మా ఇద్దరి ఆత్మాన్వేషణ జంటగానే కొనసాగుతుందని గ్రహించాను. ఎప్పుడైతే ఆవిడ అంతరంలోకి తొంగి చూసుకున్నారోనండి, ఇవన్నీ వదిలేశారు, ఆ ద్వేషము ఇవన్నీ వ్యతిరేక భావాలన్నీ వదిలేశారండి. వదిలేసి ఆ ప్రేమ కరుణ మాత్రమే ఉంది. ఎప్పుడైతే ఆ ప్రేమ కరుణతో ఉన్నారో ఆయనతో ఆ బంధం ఇప్పటికీ అలాగే ఉంది అనేది అర్థమైందంటండి. ఆత్మానుబంధంతో ఉన్నారు, మేమిద్దరం అలాగే ఉన్నామనేది అర్థమైందంట. ఆయనతో ప్రగాఢమైన ప్రేమ బంధాన్ని అనుభూతి చెందసాగారంట ఈవిడ. దాంతో ఆయన స్వయంగా సాధన చేసినవన్నీ అర్థం చేసుకున్నవి, బోధిస్తున్నవి అన్నీ కూడా వినాలని, నేరుగా ఆయన నుంచి వినాలని తప్పించసాగిందంటే ఆయనతో ఒక కనెక్షన్ ఉన్నట్లు, ఆ ఆత్మానుబంధం అలాగే ఉన్నట్టు ఫీల్ అవ్వడం మొదలు పెట్టారండి. అలా ఫీల్ అవ్వడం వచ్చేసరికి ఆవిడకి ఏమనిపించిందంట, ఈయన ఏదో బయటికి వెళ్ళి సాధించారు కదా, బుద్ధుడైపోయారు కదా, అసలు ఆయన ఏంటి, ఏం ప్రచారం చేస్తున్నారు, ఏం చెప్తున్నారు, అవన్నీ ఆయన నోటి నుంచే వినాలని చాలా ఆశగా అనిపించిందంటండి. ఆవిడ తప్పించడం మొదలు పెట్టారంట. ఆవిడ మొహం నూతన నూతన ఉత్తేజంతో వెలిగిపోతుందంటండి. ఇంకా ఏం చెప్తున్నారంటే, మిత్రులారా మీకు తెలుసా, ఆయనతో ఈ విధంగా కలిసి ఉండడం అనేది ఒక అద్భుతం. అంటే భౌతికంగా కలిసి లేరు, కానీ ఆత్మపరంగా కలిసే ఉన్నారు వీళ్ళిద్దరూ, అందుకని అది అద్భుతంగా ఉంది.
పరమాద్భుతం. నా ధ్యానంలో సజీవంగా ఆయనతో కలిసి దివ్య బాంధవ్యాన్ని, అందులోని అన్ని కోణాలను సంపూర్ణంగా ఆస్వాదించసాగాను. ఎప్పుడైతే ధ్యానంలో కూర్చుంటానో అంటండి, ఆయనతో ఆ దివ్య అనుబంధం ఏదైతే ఆవిడ ఆ ప్రేమ కదండి, వెళ్ళిపోయారనే కదా ఇన్ని రోజులు బాధపడుతున్నారు. మళ్ళీ ఆ దివ్య అనుబంధాన్ని ఫీల్ అవుతున్నారంట ధ్యానంలో కూర్చున్నప్పుడు. చాలా సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నారంట దాన్ని. మహారాజును సవాల్ చేయడం అనేది స్పష్టంగా, ఖచ్చితంగా అనుభూతి చెందాను. ఇంకా నా సాధనలో తరచూ మా పుత్రుడు మొదటిసారి తన తండ్రిని కలుసుకోవటాన్ని ముందుగానే చూశాను. ఈవిడ చూడండి, ముందు జరగబోయి ముందే చూస్తామంటారు కదా, అలా ఈవిడ తండ్రిని కలుసుకున్నాడు రాహుల అనేది కూడా చూస్తున్నారంట ఆవిడ ధ్యానంలో కూర్చుని. దాంతోపాటు నేను రాహులతో, ఈయనే మీ నాన్నగారు, నీ వారసత్వాన్ని తీసుకో, మహారాజు నుంచి, రాజభవనం నుంచి కాదు, మీ నాన్నగారి నుంచి వారసత్వాన్ని పొందు అనే మాటలు కూడా పలకటం చూస్తూ ఉండేవారంటండి ధ్యానంలో కూర్చుని. ఇంకా నేను సిద్ధార్థ రాక కోసం సిద్ధంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ఎప్పుడు వస్తాడో సిద్ధార్థుడు, ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారంటండి. దీనికన్నా బహుశా బుద్ధుని రాక కోసం వేచి చూస్తున్నానంటే బాగుంటుందేమో. కానీ నాకు మాత్రం స్థిమితంగా లేదు. ఆయన్ని చూస్తేనే నాకు మనశ్శాంతిగా ఉంటుందేమో. అయితే అది జరగడానికి అవకాశం ఉందా? మళ్ళీ డౌట్ వస్తుంది. ఆయన రావాలని కోరుకుంటున్నారు, మళ్ళీ ఆయన నిజంగా రావడానికి అవకాశం ఉందా అని ఆలోచిస్తున్నారు. చూడాలి. ఈ కళ్ళతో, ఈ హృదయంతో ముఖాముఖి చూసుకుని సిద్ధార్థ ఎంత ఎదిగారో ఆయన నోటి నుంచే వినాలి అని అనుకుంటున్నారండి. ఆమె కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయారంట. చందమామ కదులుతూనే ఉన్నాడు. 2 దీపాలు వింత వెలుగులు విరజిమ్ముతున్నాయి. కీచురాళ్ళు, తీతూ పిట్టలు కూస్తుంటే, అంటే ఈవిడ వాళ్ళకి చెప్తున్నారు కదండి, అక్కడ ఒక వనం దగ్గర, అక్కడ అడవిలో ఉన్నారు కదా, అక్కడ మళ్ళీ వర్ణిస్తున్నారు అనమాట. అరణ్యంలోని ఎండుటాకులపై నిశాచర జంతువులు సవ్వడులు సంగీతాన్ని సృష్టిస్తున్నాయి. ఆవిడ కాసేపు ఆగేసరికి ఇవన్నీ కనపడుతున్నాయి వాళ్ళకి. చందమామ, ఈ దీపాల వెలుగులు ఇవన్నీ కూడా ఆ, సంగీతాన్ని సృష్టిస్తున్నాయంట. అవన్నీ ప్రకృతిలో ఉన్నారు కదా వీళ్ళు. ఇన్నేళ్లుగా బుద్ధుని ప్రబోధాల ధర్మ సూత్రాలను అనుసరించి వాటితో తాదాత్మ్యమైపోయి నేను ఇప్పుడు గ్రహించింది ఏంటంటే, ఆయన తిరిగి మా దగ్గరికి వచ్చేసరికి మేము చేస్తున్న పూజలన్నీ ప్రకృతి సమారాధనలుగా, భక్తి కాస్త ధ్యానంగా, స్వస్వరూపానుసంధానంగా మారిపోయాయి. అంటే ఇప్పుడు బుద్ధుడు బోధనలు ఏంటా అని చూస్తున్నారు కదండి. చూసేసరికి ఈవిడ ఏం చెప్తున్నారు చూడండి. అప్పటి వరకు మనం పూజ అనుకుంటాం కదా, ఆ పూజ ఎలా మారిందని చెప్తున్నారు ఈవిడ. ఆ పూజ ఏమో ప్రకృతి సమారాధనగా, ప్రకృతిని ఆరాధిస్తున్నట్టుగా, అలాగే భక్తి భక్తి ధ్యానంగా మారిపోయింది. స్వస్వరూపానుసంధానము, వాళ్ళలోకి వాళ్ళు లోపలికి వెళ్ళడము, ఇలా మారిపోయినాయి అని చెప్తున్నారండి. మహిళలందరూ సామూహికంగా వృత్తాకారంగా కూర్చుని ఒకే శ్వాసగా, ఒకే ధ్యాసగా ఇతరులు చెప్పేవి ఆలకిస్తూ, హృదయపూర్వకంగా ప్రతిస్పందిస్తూ లోతైన స్థాయి నుంచి ఏకత్వాన్ని ఏర్పరచుకున్నారు. అందరూ ధ్యానంలో కూర్చున్నట్టండి ఒకళ్ళకొకళ్ళు ఏకత్వాన్ని, మేము అందరం ఒకటే అని ఒకే ఏకత్వ భావాన్ని వస్తుందంటండి. ఆటోమేటిక్గా ఏకత్వ భావం వచ్చింది వీళ్ళందరిలో. పాత ఆలోచన ధోరణిని విడనాడి మోసపోత దృశ్యాలను పూర్తిగా తుడిచిపెట్టి నవ్య దివ్య జీవన బాంధవ్యాలలోకి అడుగుపెట్టాము. పాత నమ్మక వ్యవస్థలు ఉంటాయి కదా, పాత ఆలోచన ధోరణులు అన్నీ విడిచిపెట్టేశారంటండి. విడిచిపెట్టేసి కొత్తగా ఈ దివ్య జీవన బాంధవ్యాలు, అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఏకత్వంలో ఉండడం, దాన్ని అలవర్చుకున్నారంట. వేర్పాటు భావనను, అంటే నువ్వు వేరు నేను వేరు అనేదాన్ని తీసేశారంట. దానికి సంబంధించిన ఆలోచనలన్నింటినీ వదిలేసి కరుణ అనే ఏకత్వ స్థితిని ఆలింగనం చేసుకున్నాము. అంటే వేరు అనే భావాలన్నీ వదిలేసి కరుణతో నిండిపోయారంట అందరూ ఏకత్వ స్థితిలో. ఒక హృదయాన్ని మరో హృదయంతో అనుసంధానించడం వలన విశ్వ హృదయపు ప్రేమ నియమంతో మమేకమై అందరి మధ్య అపారమైన కరుణాగంగా ప్రవహించసాగింది. చూడండి, ఒక హృదయము పక్కన అందరి హృదయాలతో ఒకరికొకరు అనుసంధానమైనప్పుడు ఏంటంటే ఆ విశ్వమయ ప్రేమతో కలిసిపోయారంట. కలిసిపోయి ఆ కరుణ, ప్రేమ దానితో అదంతా పొంగిపోతుందంటండి. సరైన బాంధవ్యాల మార్గంలో చేసిన సాధన ప్రజ్ఞను, అంతర్దృష్టిని ప్రసాదించింది. అంటే వీళ్ళు ఈ సాధన ఏదైతే చేశారో వాళ్ళకి ఆ జ్ఞానాన్ని కలగజేసింది. అలాగే ఇంకా లోపలికి వెళ్ళే దృష్టిని కూడా ప్రసాదించింది అని చెప్తున్నారు. జ్ఞానవంతమైన బంధాలన్నీ కూడా ఒకానొక చక్కటి సంఘాన్ని సృష్టించి మన పట్ల కూడా ప్రేమ పొంగి పొరలటానికి దోహదపడుతున్నాయని అవగాహన చేసుకున్నాము. ఒకరి పట్ల మరొకరికి ప్రేమ, సంరక్షణ భావన పెంపొంది అది స్వీయ ప్రేమను సృష్టించి అందరితో కలిసి సురక్షిత వృత్తంలో ఇతరుల కంటే ఉన్నతంగాను లేదా నీచంగాను ఉంచదు. అందరితోనూ సమత్వంలో ఉంచుతుంది. అంటే ఎప్పుడైతే మనం అందరిలోనూ కూర్చుని అందరిలోనూ అదే ప్రేమ భావన అండి, అందుకని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఏమీ లేదు, అందరినీ ఒకే సమత్వంలో ఉంచుతుందంట. ఇదే మనం ఆచరిస్తున్న సత్సంబంధాల సాధన. వీళ్ళు ఏదైతే వీళ్ళందరూ ఆచరిస్తున్నది అదే సత్సంబంధాల సాధన. వీళ్ళంతా ఇంకొక నిమిషం ఆగారంటండి. ఇక్కడ వీళ్ళకి చెప్తున్నారు కదా, వీళ్ళంతా అర్థం చేసుకున్నారా లేదా అన్నట్లుగా అందరినీ పరికించి చూస్తున్నారంట. అప్పుడు నేను అసలు అనుకోలేదు, కానీ ఆశ్చర్యపోయాను ప్రయత్నిస్తుంటే అని మళ్ళీ మొదలు పెట్టబోతున్నారంట. మొదలు పెట్టబోతూ నిద్రపోతున్న ప్రజాపతిని వారకంట చూసి తాను కూడా కళ్ళు మూసుకుని ఒక క్షణం ఆగి తాను సరిగ్గానే చెప్పాను అని నిర్ణయించుకున్నాక
మళ్ళీ చెప్తున్నారంటండి. నేను ఇతరులతో ఉన్నప్పుడు ఎలా ఉండేదాన్నో నాతో నేను కూడా అలాగే ఉంటున్నాను అని గ్రహించాను. ఏమీ తేడా లేదు. అంటే మనం కూడా అదే అంటారు కదండి. మనం ఏదైతే మాట్లాడుతున్నామో మనం అదే అదే చేయాలి. ఏదైతే చేస్తున్నామో అలాగే ఉండాలి అంటాం కదా. అలాగా ఈవిడ కూడా అదే చెప్తున్నారు. పక్కన వాళ్ళతో ఎలా ఉంటున్నానో నాతో నేను కూడా అలాగే ఉంటున్నాను అనేది గ్రహించగలిగారంటండి. అంటే ఎరుగుతూ ఉంటూ గమనించుకుంటున్నారు. ఆవిడ గమనించుకునేసరికి ఓకే, ఎప్పుడు ఒకేలా ఉంటున్నాను అనేది అర్థమైందంటండి. కాస్త సిగ్గుపడుతున్నట్లు నవ్వి నిర్ధారించుకుంటున్నట్లుగా తలాడించిందంట. మళ్ళీ మళ్ళీ నిజంగా అవును అలాగే ఉంటున్నానని మళ్ళీ దాన్ని ఉమ్, చెప్పారనమాట. దాన్ని ఆ తర్వాత తలపైకెత్తి సూటిగా నా కళ్ళలోకి చూసిందంట. ఆశ్చర్యంగా కంపించారు. కిసా గౌతమి కళ్ళలోకి చూస్తే ఆవిడ కంపించారంటండి. గౌతమి, మీరు నేర్చుకున్నదే నేను కూడా నేర్చుకున్నాను. ఈ కిసా గౌతమి ఫస్ట్ ఆవాల స్టోరీ, వాళ్ళ బిడ్డ చనిపోతే ఆవాలు, ఇది మనకు గుర్తుంది కదండి. మీ బిడ్డను కాపాడుకోవాలి అనే ఆశతో ఆవగింజల కోసం ఇంటింటికి తిరుగుతూ మీరు కలిసిన వాళ్ళందరినీ అంగీకరించడం అనేది మానవత్వపు అనుభూతుల యొక్క విశిష్టమైన వ్యక్తీకరణ. అంటే ఈవిడ అందరిళ్ళకి తిరగడం వల్ల, అందరి అనుభవాలు వినడం వల్లే కదండి ఈవిడలో మార్పు వచ్చింది. అదే ఏంటి ఏమని మానవత్వపు అనుభూతులు అంటే ఒకళ్ళ అనుభూతులు ఒకళ్ళు పంచుకున్నారు. అదే విశిష్టమైన వ్యక్తీకరణ అని చెప్తూ ప్రతి ఒక్కరితో అనుసంధానం కావడం ద్వారా వాళ్ళందరి పట్ల మీలో కరుణ పొంగి పరిలింది. అందరూ ఒకళ్ళనొకళ్ళు అంటే లోపల నుంచి పంచుకున్నారు. వాళ్ళ బాధలు, వాళ్ళ దుఃఖాలు ఎప్పుడైతే లోపల నుంచి పంచుకున్నారోనండి, అదే కరుణ వచ్చింది. అందరిలోనూ ఆ కరుణ అనేది పొంగి పొర్లింది. అది పొడమి తల్లిని తాకగానే ఇక్కడ ఉన్న సకల జీవరాశిని తాకింది. అంటే అందరిలోనూ ఆ కరుణ ఎప్పుడైతే ఉందో అది భూమాతను తాకితే మొత్తం అన్ని జీవరాశుల్లోనూ కూడా ఆ కరుణ పొంగి పొర్లిందంటండి. స్థలము కాలాలను దాటి అనంతంగా అపారంగా పాకింది ఆ కరుణ. మీలో కరుణ పరిపూర్ణంగా వికసించింది. మన మార్గము, మన సత్యము, మన బోధనలు, మన సాధనలు అన్నీ కూడా అందరితో ఉన్న ఈ విశిష్టమైన అనుసంధానం ద్వారానే పెరుగుతూ ఉంటాయి. అంతే చూడండి. అంటే మనం ఒక్కళ్ళమే కాదండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అందరూ ఎప్పుడైతే ఇలా ఉంటామోనండి, ప్రేమ కాకుండా ఏముంటదండి. ప్రేమ, కరుణ ఆ, అంటే ఈ విశిష్టమైన అనుసంధానం ద్వారానే పెరుగుతూ ఉంటాయంటండి. ఒకరితో ఒకళ్ళు అలా అనుసంధానం అవడం వల్ల పెరుగుతూ ఉంటాయి. ఇంకా అలా మనందరం పెరిగేసరికి ఆ భూమి మీద కూడా ఆ ఎనర్జీస్ అన్ని మారి మొత్తం జీవరాశి అంతా మారిపోతుంది. చూడు ఎంత అద్భుతంగా ఉందో కదండి వింటుంటే. ఇప్పుడు ఇది బుద్ధిని మార్గంలో 4 ఆర్య సూత్రాలు అష్టాంగ మార్గం ద్వారా మరింత విస్తృతమైన ఎరుకతో మానవాళి యొక్క దుఃఖాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుని విడుదల చేసుకోవడానికి జత కలిసింది అని గ్రహించాను. ఇప్పుడు బుద్ధుడు ఏం చెప్తున్నారో ఆర్య సూత్రాలు అష్టాంగ మార్గాలు చెప్తున్నారు కదా. వాటిని మనం అవగాహన చేసుకుని ఎరుకుతూ ఉంటూ ఈ మానవాళి యొక్క దుఃఖాన్ని మొత్తం పరిపూర్ణంగా విడుదల చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని గ్రహించానని చెప్తున్నారు. తర్వాత చాప్టర్ పునరాగమనం. ఈ చాప్టర్లో ఈ సంవత్సరానికి రాహుల 6 ఏళ్ల వయసులో ఉండగానే పిల్లవాడిని దూరంగా పంపించడానికి సరైన సమయం ఇది మహారాజు. అంటే అంతకుముందు 5 సంవత్సరాల వయసులో పంపిస్తానంటే అప్పుడు లేదు, 1 సంవత్సరం వెయిట్ చేయమని చెప్పారు కదండి. ఇప్పుడు ఇంకా సరైన సమయము అని మహారాజు చెప్పారంట. యశోధర చెన్నాన్ని పిలిచి రహస్యంగా బుద్ధుడికి మీ పుత్రుడి కోసం ఒకసారి మీరు రావాలి అని ఒక మెసేజ్ ఇవ్వమని చెన్నాన్ని పిలిచి చెప్తున్నారంటండి. ఒక మెసేజ్ ఇవ్వు, బుద్ధుడిని రమ్మని ఒకసారి చూసుకోమను అని చెప్పి. అయితే నెల రోజుల తర్వాత చెన్నా తిరిగి వచ్చాడంటండి. నేను చూశాను అని సంకోచిస్తూ చెప్తున్నాడంట ఈయన. ఎవరిని? బుద్ధుడిని. అవును, నేను నా కళ్ళారా సిద్ధ అనబోయి బుద్ధుణ్ణి చూశాను, కానీ నాకు మాట్లాడే అవకాశం దొరకలేదు. హిమాలయ పర్వత పాదుల్లో ఉన్న అరణ్యంలో దూరం నుంచి నిలబడి చూస్తుండేవాడంటండి చెన్న. వందలాది మందితో కూడిన సమావేశం అది. బహుశా అంతకంటే ఎక్కువ మందే ఉండొచ్చు కూడా. ఆయన యొక్క సన్నిహిత బృందంలో ఉన్న తన సోదరుడైన ఆనందను కూడా నేను చేరుకోలేకపోయాను. అంటే ఇతని సోదరుడు ఆనంద కూడా బుద్ధుడితో పాటే ఉన్నారండి. ఆనందుడు మనకు తెలుసు కదా, బుద్ధుడు ప్రియ శిష్యుడు అని చెప్పుకుంటాం కదా. ఆ ఆనందుడిని కూడా నేను చేరుకోలేకపోయాను. ఎందుకంటే అంతమంది జనం ఉన్నారంటే ఆయన చుట్టూ, బుద్ధుడి చుట్టూ. ఇప్పుడు బుద్ధునికి అత్యంత సన్నిహితుడైన ఆధ్యాత్మిక మిత్రుడు ఆనందుడని నాకు చెప్పాడంట ఈయనకి. ఎందుకంటే ఆనందుడు ఇతనికి కూడా తెలుసు, చెన్నాకు కూడా తెలుసు అనమాట. ఆయన మీకు కూడా తెలుసు కదా ఆనందుడు, అతను కూడా చేరుకోలేకపోయాను నేను అని చెప్తే అతను చెప్పే ప్రతి పదాన్ని, ప్రతి శబ్దాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్న యశోదర అవును అన్నట్లుగా తలూపిందంట. అవును, తెలుసు నాకు ఆనందుడు అన్నట్టు. ఆయన తప్పనిసరిగా ఇంటికి వచ్చి వెళ్ళవలసింది అనే సందేశాన్ని ఆనందకు పంపించాను. అంటే ఎందుకు బుద్ధుడితో డైరెక్ట్గా మాట్లాడడానికి అవ్వలేదు ఈ చెన్నాకి. అందుకని ఈ ఆనందుడితో ఆ మెసేజ్ పంపించారంట. మరి అది ఆయనకి ఖచ్చితంగా చేరు ఉంటుందంటావా అని వసుంధర అడుగుతున్నారు, యశోధర మాత అడుగుతున్నారు. అవును, ఆనందం నుంచి ప్రత్యుత్తరం వచ్చేంత వరకు నేను అక్కడి నుంచి కదలలేదు. అవును, చేరుతుంది. ఆనందం మళ్ళీ తిరిగి సమాధానం చెప్పేంత వరకు కదలలేదు నేను అక్కడి నుంచి. దానికి 2 రోజులు టైం పట్టింది నాకు. ఎంతో మంది బుద్ధునితో వ్యక్తిగతంగా సమావేశం కావాలని, దానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం తండోపతండాలుగా వెయిట్ చేస్తున్నారంటండి. ఆయన పర్సనల్గా కలవాలని, ఆయన పర్సనల్గా మాట్లాడాలని బుద్ధుడితో.
ఆయన ఏం సందేశం పంపించారు అని అడిగారు యశోధరామాత. బుద్ధునికి ఈ సందేశం అందజేస్తాను అని చెన్నాన్ని పంపించేశారంటండి ఆనందుడు. అయితే ఆయన వస్తున్నారన్నమాట. ఎంతకీ ఎప్పుడు వస్తున్నారు అని అడుగుతుంది ఈవిడ ఇంకా, అంటే ఆతృతగా ఉందన్నమాట ఆవిడకి ఎప్పుడు వస్తారా అని అడుగుతుంటే ఈయన చెన్న ఏం చెప్తున్నాడు, ప్రస్తుతం ఆయన గంగానది పరివాహ ప్రాంతాల గుండా నేరుగా దక్షిణ దిశగా ప్రయాణిస్తూ ఉన్నారు, కనుక ఇప్పుడిప్పుడే పశ్చిమానికి రారు అనిపిస్తుంది అని చెప్తున్నాడు చెన్న. ఆ వార్త వినగానే యశోధరామాత నిరాశ చెందిందంటండి. సంధ్య వేళ జరిగే సమావేశానికి వచ్చి వృత్తంలో కూర్చుని బుద్ధుని గురించి చెప్పమని అడిగిందంట. సాయంత్రం అప్పుడు మళ్ళీ సమావేశం ఉంటుంది కదా వీళ్ళది, అక్కడికి వచ్చి అక్కడ కూర్చుని చెప్పు బుద్ధుడి గురించి అని చెప్తుందంట ఈయనకి. చెన్నా వచ్చి మహిళలు అందరితో పాటు కూర్చున్నాడంటండి ఆ వృత్తంలో సాయంత్రం. ప్రజాపతి రాహుల కూడా అక్కడే ఉన్నారంట. బుద్ధుడు బోధిస్తున్న ధర్మ సూత్రాలను ఆచరిస్తూ తరించే అశేషమైన ప్రజానికం ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. అంటే చూసొచ్చాడు కదండి ఈయన, చూసొచ్చి ఏం చెప్తున్నాడు, ఎంతో మంది ఉన్నారు. అశేష ప్రజానికం అంటే చాలా మంది, వందల సంఖ్యలో ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా నీరాజనాలు పడుతున్నారంట ఆయనకి. వాళ్ళందరిలో ఎంతో మంది సంపన్నులైన వాళ్ళు ఉన్నారంటండి, చాలా సంపద కలిగిన వాళ్ళు ఉన్నారంట అని చెప్పి చెన్న చాలా ఆశ్చర్యంగా చెప్తున్నాడంటండి. సిద్ధార్థుని నోటి వెంట ఇప్పుడు బుద్ధత్వంతో నిండిన విశేషమైన విజ్ఞానవంతమైన పదాలు పొందికగా ముత్యాలలాగా జాలువారుతున్నాయి. బుద్ధుడయ్యాడు కదండి ఆయన, అందుకని ఆయన నోట్లోంచి ఎలాంటి విజ్ఞానవంతమైన పదాలు వస్తున్నాయి నోట్లోంచి అని చెప్తూ అక్కడ ఉన్న వాళ్ళలో కొందరు ఆ పలుకులను ఉన్నదన్నట్లుగా వల్లవేస్తున్నారంటండి. ఏం చేస్తున్నారంట, ఈ ఆర్య సత్యాలను అష్టాంగ మార్గాలు బోధిస్తారు కదా ఆయన, అక్కడున్న ఎవరైతే శిష్యుల కింద వచ్చారో ఆ చుట్టుపక్కల ఆయన చూడడానికి వచ్చారో వాళ్ళందరితోనంటండి మూడు మూడు సార్లు అప్పచెప్పించుకుంటున్నారంట, వల్లవేయిస్తున్నారంట అందరిని. ఒక్కొక్క వాక్యాన్ని మూడు మూడు సార్లు ముగ్గురు చెప్పున కంఠస్థం చేస్తూ అందరి చేత సామూహికంగా ప్రతి పదాన్ని పొల్లు పోకుండా వల్లె వేయిస్తున్నారంటండి అందరితోనూ. ఆ సమావేశాలు ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాయంట. అనేక మంది ఇల్లు వదిలి ఆయనతో పాటే అనుక్షణము అన్ని చోట్లకి తిరిగే సంఘంలో సభ్యులైపోయారంటండి. ఆ సమావేశాలలో కనీసం 500 మందికి పైగా వచ్చి ప్రబోధాలు వింటున్నారంట, ఆయన చెప్పే ప్రబోధాలు. అలాంటి వాళ్ళలో చిన్న పెద్ద వీరు వారు అని ఏం భేదం లేకుండా అన్ని కులాల వాళ్ళకి, అంటరాని వాళ్ళతో సహా అందరికీ స్వాగతం పలుకుతున్నారంట ఆ సమావేశాలకి. మరి మహిళలు కూడానా అని అడుగుతున్నారు యశోదామాత. అడుగుతుంటే లేదు అంటే, నేను అసలు ఒక్క మహిళను కూడా అక్కడ చూడలేదు అని చెప్తున్నాడు ఈయన. అయితే ఆయన అందరితో పాటు ఆ సమావేశంలో ఒకరిగా నేల మీదే కూర్చున్నారా అంటే, అందరు కింద కూర్చుంటారు కదండి, మరి ఆయన కూడా అలాగే నేల మీద కూర్చున్నారా అని అడిగితే లేదు, ఆయన ఎత్తైన ఉన్నత ఆసనం మీద కూర్చుని అందరినీ ఉద్దేశించి బోధిస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా నేల మీద వృత్తాకారంలో అనేక బృందాలుగా కూర్చుని ఏకాగ్ర స్థితిలో వింటూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళందరితో పాటు నేలపైనే కూర్చుంటే ఆయన అందరికీ కనిపించకపోవచ్చు కదా. అక్కడ అంతమంది భిక్షువులు ఉన్నప్పటికీ ఎంత క్రమశిక్షణగా మౌనంగా ఉన్నారంటేనంటండి, వాళ్ళందరూ అక్కడ అంతమంది వందల్లో ఉన్నారని చెప్తున్నారు కదండి, బృందాలుగా కూర్చున్నారంట. అంతమంది ఉన్నా కూడా అంటండి అక్కడ ఎలా ఉందంటే ఎంత మౌనంతో ఉన్నారంటే వాళ్ళంతా, అంటే పక్షులు కీటకాలు చివరికి గాలి చేసే శబ్దం కూడా అంటండి చాలా స్పష్టంగా వినపడుతుందంట. అంత మౌనంగా ఆయన ఆయన బోధనలు అంత ఇంట్రెస్ట్గా వింటున్నారంట వీళ్ళందరూ. ఆయన గొప్పగా మహిమాన్వితంగా ఉన్నారంట. అవును, నేను కూడా ఆయన సమక్షంలో ఎంతో దివ్యత్వాన్ని మార్పును చవి చూశాను. అంటే బుద్ధుడిని ఎవరు చూసినా వెంటనే ఆ కరుణ ప్రేమ పక్కన వాళ్ళకి, మనలో ఏదంటే అది పక్కన వాళ్ళకి చేరిపోతుందండి, వాళ్ళకు కూడా అదే కనిపిస్తూ ఉంటుంది. అందుకని ఈయన కూడా అంటండి అది చవి చూశాడంట, ఆ దివ్యత్వాన్ని, ఆ మార్పుని. ఆయనను విడిచి తిరిగి ఇంటికి రావాలంటే ఎవరికైనా చాలా కష్టము అని చెప్తున్నాడండి ఈయన. అయితే తన అన్వేషణ ఫలించిందన్నమాట. ప్రజాపతి స్వరంలో ఆనందం తాండవిస్తుందంటండి. తాను బుద్ధత్వాన్ని పొందాడు, మనమంతా గతాన్ని పక్కన పెట్టి రాచ మర్యాదలతో భారీ స్వాగతం పలకడానికి సిద్ధం కావాలి అని చెప్తున్నారు. రాహుల, మీ తండ్రి గారు ఇప్పుడు బుద్ధుడు, ఆయన త్వరలోనే మన ఇంటికి రాబోతున్నారు అని చెప్తున్నారండి. చెప్తూ ప్రజాపతి యశోధరను చూస్తుందంటండి. యశోధర ఏమీ మాట్లాడలేదంట. ప్రజాపతి మళ్ళీ యశోధర వైపు సంభ్రమంగా చూస్తూ తాను మాట్లాడడం కోసం ఎదురు చూస్తుందంట. ఏం మాట్లాడద్దా యశోధర అని ఎదురు చూస్తున్నాడంట. ఆ నిశ్శబ్దం క్షణక్షణానికి పెరిగిపోయి అనుచితంగా కంపింప చేస్తూ చివరికి యశోదరకు ప్రజాపతికి మధ్య ఒక అడ్డుగోడను సృష్టిస్తోంది. ఇన్నేళ్లుగా ఈ సమూహాన్ని అంతటినీ ఏకతాటి మీద ఆనందంగా ఉంచుతున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధమే, వాళ్ళిద్దరిలో ఇంత ఆత్మీయంగా ఉండే అనుబంధంతో ఉన్నారు కదండి, అదే కదా ఇన్ని రోజులు నడిపిస్తూ ఉంది ఆ వృత్తాలు, వీళ్ళతో ఈ రోజు జరిపిన కార్యక్రమాలు. రాహుల అయోమయంతో తన ముఖాన్ని అరచేతిలో దాచుకున్నాడంట. యశోధర దాన్ని గమనించి తన చేతిని అతని భుజాల చుట్టూ వేసి, మనమంతా ఇప్పుడు రాహుల గురించి ఆలోచించాలి అని చెప్పారంట. సమావేశం ముగిశాక అప్పటికీ స్తబ్దుగానే ఉండిపోయిన యశోధర దగ్గరికి ప్రజాపతి వచ్చిందంట. అంటే ఏం మాట్లాడకుండా అలా చూస్తుంది అనమాట. ప్రజాపతి మాత ఎప్పుడు వస్తారు బుద్ధుడు, మనం తీసుకురావాలి, భారీగా మనం స్వాగతం పలకాలి అని చెప్పేసరికి ఏం మాట్లాడకుండా అలా ఉండిపోయారు కదా, ఇంకా అలాగే ఉన్నారంట. ఆ రాత్రి పరధ్యానంగా అంటీ ముట్టనట్లుగా ఉన్న రాహులతో యశోధర మాట్లాడారంట.
ఆ తర్వాత చెన్నాతో మాట్లాడిందంట. వాళ్ళిద్దరూ తమ ఏకాంత మందిరంలో మెత్తని పరుపులపై ఎదురెదురుగా కూర్చున్నారంటండి చెన్న యశోధరామాత. అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ రాత్రి బాగా పొద్దుపోయే వరకు మాట్లాడుతూనే ఉందంటండి. ఆయన ఎలా ఉన్నారు అని అడిగితే బాగున్నారు, చాలా బాగున్నారు, దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు అని చెప్తున్నాడు చెన్న. ఆయన తనతో పాటు ఉన్న ఇతర సన్యాసుల్లాగానే భిక్షాటన చేసినవే తిని తాగుతూ ఉన్నారా అని అడిగితే అవును, కలపతో చేసిన ఒక చిన్న భిక్షా పాత్రలో అందరిలాగానే భుజిస్తున్నారు అని చెప్తాడంటే చెన్న. అందరూ అంటే ఆయనతో సన్నిహితంగా ఎవరెవరు ఉన్నారు అని అడిగితే సారనాథ్లో ఆయన చేసిన మొదటి ప్రబోధంతో ఆయనను నలుగురు సన్యాసులు అనుసరించారంటే అప్పటి నుంచి సారనాథ్ నుంచి వాళ్ళే అత్యంత సన్నిహితులుగా ఉన్నారంట బుద్ధుడికి. ఆ తర్వాత వందలాది మంది ఆయన దగ్గరికి వచ్చి ఎన్నో ప్రబోధాలు దీక్షలు స్వీకరించారంటండి. బహుశా నేటికి వేలాది మంది జాతి వయో కులాభేదాలు లేకుండా అంగ వికలులతో సహా ఎంతో ప్రశాంతంగా ఆనందంగా స్వేచ్ఛగా జీవిస్తున్నట్లు కలకల్లాడిపోతున్నారంట. అంటే ఈయన దగ్గరికి వచ్చి ఈయన ప్రబోధాలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటండి, చాలా స్వేచ్ఛగా ఆనందంగా ప్రశాంతంగా కలకల్లాడిపోతున్నారంట వాళ్ళు. ఒక్క విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తోంది, ఇదంతా అభిమానం మాత్రమే కాదు, ఆరాధ్యనీయంగా ఉంది. అంతా కూడా తక్షణమే నిరూపితమైపోతుంది. అంటే ఆయన దగ్గరికి వెళ్ళేసరికి ఆ ఎనర్జీస్ మారిపోతున్నాయి అందరికీ అనమాట. అంటే అదంతా నువ్వు అనుభూతి చెందావా అని అడుగుతుంది ఈవిడ. ఎందుకు ఇతను కూడా వెళ్ళాడు కదా. అడిగితే అవును, నాకు ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలని పరితపించాను అని చెప్తున్నాడు ఈయన. మరి ఎందుకు ఉండిపోకుండా వచ్చేసావు అని అడుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీ దీక్షలో ఉన్నాను కదా, మన జ్ఞానవంతమైన బోధనలు మనసారా విశ్వసిస్తున్నాను నేను, మన సమూహాన్ని అంతటిని ఆరాధిస్తున్నాను కూడా అని చెప్తున్నాడు. కృతజ్ఞతాభావంతో అతని చేతిని తాకి చిరునవ్వు నవ్విందంటండి ఈవిడ. ఆమె మరో ప్రశ్న అడిగేలోగానే గుండె లోతుల్లోంచి దుఃఖం వచ్చేసిందంటండి. అతి కష్టం మీద నిభాయించుకుందంట. చెన్నా నిశ్చలంగా వేచి చూశాడంట. బాధను దిగమింగి, నువ్వు నోటితో చెప్పిన దాన్ని బట్టి, నీ కళ్ళల్లో కనిపిస్తున్న దాన్ని బట్టి ఆయన ఎంతగానో మారిపోయారని నాకు తెలుస్తోంది. ఈవిడికి ఎందుకు వచ్చిందండి దుఃఖం అంటే, ఆయన మొత్తం మారిపోయారు కదా, మళ్ళీ వస్తారా లేరా అని ఒక బాధ వచ్చిందనమాట ఆవిడకి. బాధ వచ్చేసి నువ్వు చెప్పిన దాన్ని బట్టి బాగా మొత్తం మారిపోయారని అనిపిస్తుంది నాకు అని అంటే అతను అంగీకార సూచనగా తల ఊపాడంటే నిజంగానే మారిపోయారు అన్నట్టు. మరి మన సిద్ధార్థలో ఇప్పటికీ మిగిలి ఉన్నది ఏమైనా ఉందా, మరి సిద్ధార్థం ఇంకా ఏమైనా మిగిలి ఉందా అంటే, ఎంత లోతైన భావంతో ఆ ప్రశ్న సారించిందో గ్రహించిన చెన్న దానికి సమాధానం ఆమెకి ఎంత విలువైందో కీలకమైందో. అంటే ఇంక సిద్ధార్థుడిగా మిగిలి ఉన్నాడా అంటే ఈవిడ మీద ప్రేమతో అలా ఉండేవారు కదండి, అలా ఉన్నారా లేదా అని ఈవిడికి అదే డౌట్గా ఉందన్నమాట. అది అర్థమైంది అతనికి, ఈవిడ అడిగిన భావం అర్థమైంది. కానీ దానికి ఆన్సర్ చెప్పాలంటే అది ఎంత విలువైందో ఆవిడకి తెలుసు. కీలకమైనదో గుర్తించి కొన్ని క్షణాల పాటు నిర్లిప్తంగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఉండిపోయాడంటండి. అది ఆన్సర్ ఆవిడకి ఎంత విలువైందో అర్థమైన తర్వాత ఆ తర్వాత చేతితో తన అవిటికాలను సౌకర్యంగా అమర్చుకుని స్థిమితంగా కూర్చున్నాడంట. తన స్వరంలోని ప్రతిధ్వనులు ఎప్పటికీ అలాగే మారుమ్రోగుతున్నాయంట. అవును, తన తపన, తన హృదయము, అలాగే చెప్పే విషయం పట్ల తనకున్న విశ్వాసము, దేవుళ్ళ గురించి మనం ఏదైతే విని ఉన్నామో అదంతా కొత్త కోణంలో విప్లవాత్మకంగా బోధిస్తున్నారు అని చెప్తున్నాడు. అంటే తను ఏదైతే చెప్పారో, ఆయన ఏదైతే చెప్పారో అవి ఆయన మైండ్లో ఇంకా తిరుగుతూనే ఉన్నాయంటండి. ఆ పదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయంటే ఇతనికి, అలాగే లోపల నుంచి వినపడుతున్నాయి అంటండి. అంటే అంత తపనతో ఉన్నారు. అంతే కదా, ఎంతో మంది దుఃఖం పోగొట్టాలనే కదా అన్ని విడిచి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా దేవుళ్ళ గురించి మనం ఏదైతే విన్నామో దాన్ని కొత్త కోణంలో బోధిస్తున్నారని చెప్పి భగవంతుడి ప్రస్తావన తీసుకొచ్చాడంటండి. ఆయన మారిపోయారు, ఎంతగా పరివర్తన చెందారు అని నేను ఎదమెత్తంగా చెప్పలేను. అంటే ఇంత ఇంత చెందారు, ఇంత మార్పు వచ్చిందని నేను చెప్పలేను. ఇక సిద్ధార్థలో నిజంగా మిగిలి ఉన్నది ఏంటో కూడా నేను ఖచ్చితంగా చెప్పలేను అని చెప్తున్నాడండి. ఆయన ప్రస్తుతం ఉన్న మార్గంలోనే జీవితాంతం కొనసాగుతారంటావా మళ్ళీ అడుగుతున్నారు ఈవిడ డౌట్గా. అంటే ఈవిడికి ఏంటంటే మళ్ళీ తిరిగి వస్తారా నా ఇంకా ఒక ఆశ ఉంది కదండి ఈవిడికి, అందుకని మళ్ళీ అడుగుతున్నారు అనమాట. నిజంగా ఈ జీవితాంతం ఈ మార్గంలోనే ఉంటారంటావా అని. నేను అదే అనుకుంటున్నాను అని చెప్తున్నాడు చెన్న. ఏమీ అనుకోకు, మరి రాహుల, మా బిడ్డ రాహుల పరిస్థితి ఏంటి అని మళ్ళీ అడుగుతుందండి. అడిగితే చెన్న ఉలుకు పలుకు లేకుండా చూస్తూ కూర్చున్నాడంట. ఏం చెప్తాడు సమాధానం అలా అడిగితే. ఈయన మాత్రం గొడ్లగోబ అరిచిందంట. వల్లంకి పెట్టడానికి ప్రతిస్పందించి చిరాకు పరిచిందంట. ఆయన బోధనల గురించి అడగనే లేదు అని చెప్తున్నాడు. అంటే ఎంతసేపు ఈవిడేంటి, వస్తాడా లేదా, ఎలా ఉన్నాడు, మారిపోయాడా, వస్తాడా, అలాగే అడుగుతున్నారు. కానీ మరి బోధనలు చేస్తున్నారు కదా, ఏం బోధనలు చేస్తున్నారు అనేది అడగలేదు. మరి దాని గురించి అడగలేదేంటి అని అడిగితే, అవును కదా అని అడిగితే మీకు చూపించనా అని అడిగాడంట. దయచేసి చూపించు అని చెప్పారంట ఈవిడ. అప్పుడు ఆనాపానసతి సూత్రం యొక్క మౌలిక సిద్ధాంతాన్ని వివరించాడు. మనం ఇప్పుడు చేస్తున్న ఆనాపానసతి ఇది మన బుద్ధుడి నుంచి నేర్చుకున్నదే కదండి. పత్రిజీ మనకు మళ్ళీ తీసుకొచ్చారు దాన్ని, అదే చెప్తున్నారు అనమాట. ఆనాపానసతి సిద్ధాంతమే ఇప్పుడు చెప్తున్నాడు యశోధరామాతకి. హాయిగా కూర్చుని కళ్ళు రెండు మూసుకుని సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండాలి. శ్వాస యొక్క గాఢతను, వెచ్చదనాన్ని, లయను ఒక్క మాటలో చెప్పాలంటే దానంతట అదిగా జరిగే
శ్వాసధారతో ఏకమైపోవాలి. ఎప్పుడైనా మన ధ్యాస శ్వాస మీద నుంచి మనస్సులోని ఆలోచనల వైపుకు మరలితే మళ్ళీ సున్నితంగా శ్వాస మీదకి తీసుకురావాలి. దీన్ని శ్వాస మీద ధ్యాస అంటారని ఆనాపానసతిని ఈవిడికి ఎక్స్ప్లెయిన్ చేశాడండి. నిరంతరాయంగా మనస్సులో ఉన్న ఆలోచన స్రవంతిని అదుపు చేయడానికి సహజమైన, సున్నితమైన, స్వాభావికమైన శ్వాసధారను అదే పనిగా ఎరుకతో గమనిస్తూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆలోచనలు తగ్గుముఖం పట్టి చివరకు ఆలోచనారహితమైన, నిర్మలమైన, నిశ్చలమైన మనోశూన్య స్థితి ఏర్పడుతుంది. అది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. 1-2 సార్లు నేను మనస్సులో దుఃఖభారాన్ని, ఆపై దాన్ని దాటి తేలికైన, స్థిరమైన, గాఢమైన ప్రశాంతతను అనుభూతి చెందాను. మనం రోజు చేసే ప్రాక్టీస్లో మనం కూడా అనుభూతి చెందుతున్నాం కదండి. ఎప్పుడైతే కళ్ళు మూసుకుని కూర్చున్నామో ఎంత చివరికి వచ్చేసరికి మనం కాసేపు ధ్యాన స్థితిలో కూర్చుంటే మనం కూడా ఎంత తేలిక, ఆ ప్రశాంతమైన స్థితిని మనం కూడా అనుభూతి చెందుతున్నాం కదా. ఈయనే చెప్తున్నారు అలా అనుభూతి చెందాను నేను కూడా అని. మనం దీన్ని ఒకసారి ప్రయత్నించి చూద్దామా అని యశోధర అడిగిందంటండి. మనం కూడా చేసి చూద్దామా అని. వాళ్ళిద్దరూ ఈ విధానాన్ని అవలంబిస్తూ ఎంతోసేపు కూర్చుని పోయారంటండి. ఇద్దరు ఆ ధ్యాన స్థితిలో కూర్చుని పోయారంట. అప్పుడు ఆమెకు తన మనస్సు అనేక అనేక ఆలోచనలు, భావనలు, జ్ఞాపకాలు, ఆశల వెంట పరిపరి విధాల పరుగులు తీయడం. అంటే కళ్ళు మూసుకుని ధ్యానంలో కూర్చునేసరికి మన మనసు ఆలోచన గమనించడం మొదలు పెట్టారంటండి. మొదలు పెడితే ఈవిడ ఏంటి ఆ జ్ఞాపకాలు అన్నీ గమనిస్తున్నారు సాక్షిలాగా. చివరికి కొన్నిసార్లు కొన్నింటిని గ్రహిస్తూ ఉండడం అనేది మొట్టమొదటిసారిగా అనుభవం అయిందంటండి. అలా లోపల మనసు ఎలా ఉంది, ఎలాంటి ఆలోచనలు అనేది మొదటిసారి అనుభవం అయిందంటే ఈవిడికి. ఇది వాళ్ళు ప్రతిరోజు ఆచరిస్తున్న విధానంలో హాయిగా కళ్ళు తెరుచుకుని కూర్చుని అంతర్మౌన స్థితి నుంచి మాట్లాడే సహధ్యానం లాగే అనిపించింది. అంటే వీళ్ళు ప్రతిరోజు కళ్ళు తెరుచుకుని చూసుకుంటారు కదండి, వృత్తంలో కూర్చుని చేస్తున్నారు కదండి. మౌన స్థితి నుంచి మాట్లాడే సహధ్యానం లాగే అనిపించిందని చెప్తూ ఆ తర్వాత మరి కాసేపు మాట్లాడినప్పుడు చెన్నలో వచ్చిన పరివర్తనను గ్రహించిందంటండి. అంటే చెన్నతో ఎప్పటి నుంచో బుద్ధుడు వెళ్ళిన దగ్గర నుంచి కొంచెం ఈయన ఈవిడ బాధను పంచుకుంటూ కొంచెం క్లోజ్గా ఫ్రెండ్స్ లాగా ఉన్నారు కదా వీళ్ళు. ఇప్పుడు మాట్లాడినప్పుడు అంటే అతనిలో మార్పు గమనించిందంట ఈవిడ. తాను పొందిన అనుభవాల ద్వారా దృఢమైన, గాఢమైన పరిణితిని పొందిన అతను ఇకపై కేవలం వినయ విధేయుడైన యువరాజు సేవకుడు మాత్రమే కాదని అవగతమైంది. అంటే అతనిలో వచ్చిన మార్పు చూసిన తర్వాత ఇతను ఊరికే అతను యువరాజు యొక్క సేవకుడు మాత్రమే కాదు అని అర్థమైందంట. అతనిలో కొత్త విషయం నేర్చుకున్న తపన, దాని ప్రయోజనము, ఆ జ్ఞానము అన్నీ కూడా వెలిగిపోతున్నాయని గ్రహించారంట ఈవిడ. ఇదంతా చూస్తూ ఆమె ఎంతో ఉత్తేజితమైంది, గాఢంగా ప్రభావితమైంది. ఇప్పుడు అతను తన భర్త సిద్ధార్థుని, బుద్ధుని బోధనలను ప్రసాదించిన జ్ఞాననిధిగా, అతని ప్రతినిధిగా మాత్రమే కాకుండా ఉన్నట్టుండి తనతో సరి సమానమైన సాధకునిగా భావించింది. అంటే ఇప్పటివరకు ఏంటి, బుద్ధుడి సేవకుడు అలా సిద్ధార్థుడి సేవకుడు కదండి. కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుందంట, ఆ బుద్ధుడి బోధనల్ని ఈవిడికి చెప్పాడు కదా ఇతను. అందుకని అతని ప్రతినిధిగా మాత్రమే కాదు, తనతో సరిసమానంగా సాధన చేసి అతనుగా అనిపించిందంట. ఇన్నేళ్లుగా వాళ్ళిద్దరూ భరిస్తూ వచ్చిన దానికి ఇది అందమైన ముగింపు అని అనుకుందంట. ఎందుకంటే ఇద్దరు బాధపడుతున్నారు కదండి. అతను కూడా సిద్ధార్థుడు అంటే చాలా ఇష్టంగా ఉండేవాడు. ఇద్దరు బాధపడుతున్నారు కదా, ఇది అందమైన ముగింపు అనుకున్నారంట. నువ్వు ఇప్పుడు ఆధ్యాత్మిక మిత్రుడిగా, కళ్యాణ మిత్రగా మారావు అని అందంట అతనితో. అతను కాస్త ఆశ్చర్యానికి లోనైనట్టు కనిపించినా అది నిజమేనని తెలిసినట్లుగా, ఆమె అభినందనను స్వీకరిస్తున్నట్లుగా వినయపూర్వకంగా తల వంచాడంటండి. ఆ తర్వాత నెమ్మదిగా ఆధ్యాత్మిక మిత్రునిగా ఉండడానికి మించినది ఏది ఈ ప్రపంచంలో లేదని, పవిత్ర జీవిత పరమార్థం ఇదేనని నేను అక్కడున్న కొన్ని రోజుల్లో బుద్ధుడు ఎన్నోసార్లు చెబుతూ వచ్చాడని చెన్నా చెప్పాడంటండి. అంటే ఎవరికైనా ఆధ్యాత్మిక మిత్రుడిగా ఉండడానికి ఈ ప్రపంచంలో అది తప్ప ఇంకేమీ లేదు, ఆ మన జీవిత యొక్క పరమార్థం అదే అని చెప్పేసి బుద్ధుడు ఎన్నోసార్లు చెప్పారని చెప్తున్నాడండి. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి అంటండి. అతను చెప్పిన మొదటి వాక్యం, ఆధ్యాత్మిక మిత్రులుగా ఉండడానికి మించింది ఏది ఈ ప్రపంచంలో లేనే లేదు. తాను నేను ప్రేమికులుగా, భార్యాభర్తలుగా పదే పదే చెప్పుకుంటూ ఉండేవారంటండి ఈ విషయాన్ని వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు. అవే మాటలను ఇప్పుడు ఇలా కొత్త బాణిలో పవిత్ర జీవితం అని చెప్పడానికి కారణం ఏంటి? ఆయన మళ్ళీ తిరిగి వస్తారు. మళ్ళీ వెంటనే ఈవిడ చూడండి, ప్రతిసారి మళ్ళీ అదే ఆలోచనలోకి వెళ్ళిపోతుంది ఆవిడ. మళ్ళీ ఏం చెప్తున్నారు, అలా చెప్పడానికి కారణం ఏంటి? మళ్ళీ ఆయన తిరిగి వస్తారా, ఇక రానే రారా, మా వివాహ బంధం ముగిసిపోయిందా, ఆయనలో పితృభావన తొలగిపోయిందా? చటుక్కున కళ్ళు మూసుకుని ఎరుకతో గాఢమైన శ్వాసను తీసుకుని వదిలిపెడుతూ ఉంటే తనలోని గందరగోళము, విచారము ఎంతో కొంత సద్దుమడిగింది. మళ్ళీ ఆలోచనలు వచ్చేసరికి మళ్ళీ కళ్ళు మూసుకుని ఒకసారి ధ్యాన స్థితిలోకి వెళ్ళేసరికి కొంచెం తగ్గిందంటండి, ఆందోళన, విచారం తగ్గిందంట. ఆధ్యాత్మిక మైత్రి తమ సమూహంలోని మహిళలందరి హృదయంలోనూ ఎంతో అద్భుతంగా పరిణమిల్లుతోందని ఆమె చెన్నాతో చెప్పిందంటండి. వాళ్ళంతా కలిసి మొదలుపెట్టిన భక్తి యోగము, ఇందాక చెప్పారు కదండి, భక్తి ఏమో ధ్యానంలా మారిపోయింది అని, స్వస్వరూపం సంధానం చేస్తున్నాం మేమందరం అని చెప్పారు కదా. ఆ భక్తి యోగం ధ్యాన యోగంగా మారింది, అంతఃపురంలో ఉన్న మహిళలందరి మధ్య ఆత్మీయ బంధాన్ని ఏర్పరిచింది అని చెప్పారంట చెన్నాతో. ఆ సమూహం యొక్క వృత్తంలోని అపారమైన కరుణాశక్తికి అనుసంధానమై అణువులోనూ
ఆవహింప చేసుకోవడమే తమ దైనందిక జీవన సాధన అని తెలిపి అతన్ని కూడా పాల్గొనమని ఆహ్వానించిందంటండి. అంటే ప్రతిరోజు చేసుకునే ఆ వ్రతంలో కరుణతో ఉంటున్నారు అందరూ, అందరిలోనూ ఆ కరుణ ఉందని ఇందాక చెప్పారు కదా, ఏకత్వ స్థితిలోకి వచ్చేసారు అందరూ అని చెప్పారు కదా. దాన్ని మేము ప్రతిరోజు చేసుకునే సాధన, నువ్వు కూడా రా ఆ వృత్తంలో కూర్చోవడానికి అని ఆహ్వానించిందంట. అప్పుడు చెన్న ఏం చెప్తున్నాడు, నాకు కూడా రావాలనే ఉంది కానీ మహారాజు సమ్మతించరని భయపడుతున్నాను, మహారాజు ఒప్పుకోడేమో అని భయపడుతున్నానంటే, ఈ విధంగా స్త్రీలు పురుషులు కలిసి కూర్చోవడం అనే అప్రకటిత చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాను నేను. ఒకవేళ సిద్ధార్థను వెతుకుతూ వెళ్ళి చివరికి బుద్ధుణ్ణి కూడా దర్శించుకుని వచ్చానను ఆయనకి తెలిసిందంటే, అంటే ఇద్దరు కలిసి కూర్చోకూడదని ఒక ఇది ఉందేమోనండి రాజ్యంలో, దాన్ని మరి మహారాజు ఏమైనా చెప్తే దాన్ని అందరూ పాటించాలి కదా, దాన్ని ఉల్లంఘిస్తున్నాను నేను ఆ చట్టాన్ని. మళ్ళీ ఇది ఇప్పుడు బుద్ధుడిని కలిసి వచ్చానంటే మహారాజు ఎలా ఉంటారో, ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. ఆయన తెలిసిందంటే నన్ను, నా కుటుంబాన్ని రాజభవనం నుంచి తరిమి కొట్టేస్తారు, బుద్ధుడిని కలిసి వచ్చానని తెలిస్తే మహారాజుకి. ఇప్పటికి నేను ఇంక వీధుల్లో బఠానీలు అమ్ముకోవాలి నేను, ఇంకా ఆయన తరిమి కొట్టేస్తే అని ముసుముసు నవ్వులు నవ్వుతూ చెప్పాడంటండి ఈయన. నాకు అర్థమైంది అని అన్నారు ఈవిడ యశోధరామాత. బుద్ధుడు కూడా దీన్ని హర్షించాడు, నిజానికి నిషేధించారని చెప్పాడంట. అంటే ఇప్పుడు వీళ్ళందరితో కలిసి కూర్చోమంది కదండి, దాని దాని గురించి చెప్తున్నాడు అనమాట. బుద్ధుడు కూడా ఇష్టం ఇలా హర్షించడు దీనిని. దేనిని అని అడిగితే ఈవిడ స్త్రీ పురుషులు కలిసి కూర్చుని ధ్యానం చేయటాన్ని, జంటగా వృత్తంలో ఎదురెదురుగా కూర్చుని సంభాషించడాన్ని ఖండిస్తారంట బుద్ధుడు అని చెప్తున్నారు ఈయన. నువ్వు సంఘంలో మహిళలే లేరని చెప్పావు కదా, అంటే మరి ఖండిస్తారని చెప్తున్నావు, నువ్వు అసలు మహిళలే లేరని చెప్పావు కదా, ఆ మాట ఎలా చెప్పగలుగుతున్నావు అని అడుగుతుంటే, అంటే కొంతమంది మహిళా బృందం అంటే శివార్ల వరకు అనుసరిస్తూ నీరాజనాలు పలికారంట. కానీ వారిని ప్రబోధాలు వినడానికి కానీ సంఘంలో ఉండడానికి కానీ అనుమతించలేదంటండి బుద్ధుడు మహిళలెవరిని. అంటరాని వారిని అనుమతించారు కానీ ఆడవారిని అనుమతించడం లేదు అన్నమాట. అలాంటి ఆయన పరిపూర్ణ బుద్ధత్వాన్ని ప్రాప్తించుకున్నారని ఎలా ప్రకటించుకున్నారు అని అడుగుతుంది. అంటే అంటరాని వాళ్ళు అందరినీ రాణిస్తున్నారు కదా, మరి మహిళలు ఎందుకు రానివ్వట్లేదు, మరి అలా రానివ్వనప్పుడు మరి ఎలా బుద్ధుడని ఎలా ప్రకటించుకున్నారు అని అడుగుతున్నారు ఈవిడ. అయితే చెన్న ఆమె విస్మయానికి విరక్తికి రెండింటికి సంఘీభావం తెలుపుతూ తలూపాడు. అవును అన్నట్టు ఈయన తలూపాడు అంటండి. వాళ్ళిద్దరు కళ్ళు కలుసుకుని చూపులు నిలిచిపోయాయంట. సిద్ధార్థతో తన బాంధవ్యం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో అని భయాందోళన అన్నను ఆమె మన కళ్ళలో పసిగట్టాడు. ఆవిడ కళ్ళలో చూసేసరికి ఆ భయము ఆందోళన అనేది ఈయన కనిపెట్టాడంటండి. మిగిలింది రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.